రేపు ఉదయం 11 గంటలకి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలమ్మా. రెడీగా ఉండు. అలాగే నాన్న. తను చెప్పేదంతా అబద్ధం. నేను చెప్తున్నాను కదా. మాతో మాటలు విని నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? వెళ్ళిన దానివి వెళ్ళినట్టే ఉంటే బాగుంటుంది. మళ్ళీ ఇంట్లోకి రావడం, బావని బాధ పెట్టడం, మళ్ళీ తనేమైనా అంటే ఇంట్లో అందరం బాధపడటం, ఇదంతా అవసరమా? భార్య చేసిన పనికి తన్ని అన్నరాని మాటలు అన్నాం కదరా. ఏం చేయాలరా ఇలాంటి దాన్ని? నిజంగా తను గర్భవతి అయితే అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? ఇన్ని రోజులుగా తను మీకు అబద్ధాలు చెప్తూనే వచ్చింది. ఏమైందిరా? ఎందుకు అసలు నీకంత కోపం? నా బిడ్డ ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడో చూడండి. ఎప్పుడు నవ్వుతూ కళకళ్ళాడుతూ ఉండేవాడు. ఊహ తెలియని వయసులో అంటే ఏమీ తెలియకుండా బతికేస్తారు. అన్నీ తెలిసిన తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళ ప్రేమలు, అభిమానాలే మనకు సంతోషాన్నిస్తూ ఉంటాయి. పెళ్ళైన తర్వాత మగాడికి బలమైన, సంతోషమైన ఆ భార్యేరా. జీవితంలోకి వచ్చిన ఆడపిల్ల నీలా ఉంటే నాలా ఉంటారు. అలేకెలా ఉంటే ఇదిగో ఇలాగే ఉంటారు. అసలు ఆ రోజు ఎందుకలా బుద్ధి తక్కువ పనిచేశామండి? ఏదో లేని పిల్ల, దగ్గర మనిషి, కష్టాల్లో నుంచి వచ్చిన పిల్ల కాబట్టి నా బిడ్డను బాగా చూసుకుంటుంది అనుకుంటే అదేంటండి ఇలా చేసింది? ఎందుకమ్మా జరిగిపోయిన వాటి గురించి ఎందుకు వాడి ముందు మాట్లాడి బాధపడతారు? ఆ సంబంధం వాళ్ళు ఇప్పుడే ఫోన్ చేశారు. ఇదిగో ఫోటో కూడా పంపించారు. చక్కగా ఉందా అమ్మాయి? పేరేంటమ్మా? సంధ్య అమ్మా. సంధ్యానా? మా అమ్మ పేరు కూడా సంధ్యానే. పేరుకు తగ్గట్టే చాలా బాగుందమ్మా. రాఘవా, ఇదిగో చూడు. మీకు నచ్చింది కదమ్మా? మాకు నచ్చితే ఏం చేస్తాంరా? తీసుకో చూడు. ఎలా ఉందిరా? బాగుందమ్మా. వాళ్ళు చెప్పిన వివరాలను బట్టి ఆ అమ్మాయి మంచిదే అని తెలిసింది. పోన్లేమ్మా, మంచిదైతే చాలు. ఇప్పటికైనా ఇంటికో మంచి కోడలు వస్తుంది. అమ్మాయి కూడా బాగుంది కదా, ఇంకా ఆలస్యం చేయడం దేనికి? ఒకసారి మనం వెళ్ళి చూసొద్దామా? అమ్మా, రేపు మంచి రోజు కదా అని రేపు 11 o'clockకి నేనే వాళ్ళని రమ్మని చెప్పాను. నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, కానీ అలేఖ్యకి గుణపాఠం చెప్పాలి. వదినా, ఏదో సంబంధం చూశారు, ఆ అమ్మాయి ఫోటో తెప్పించుకున్నారు, బాగుంది అనుకున్నారు. వెంటనే వాళ్ళని రమ్మనడాలు, సంబంధం ఖాయం చేసుకోవడాలు ఇవన్నీ ఎందుకు వదినా?